వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే చూడొచ్చు. 2026 మార్చి 2026కి గాను ఎస్సీ అంటే సుప్రీంకోర్టు ఆన్ 24th మార్చ్ 2027 సెడ్ దట్ నో పర్సన్ ప్రొఫెసింగ్ ఏ రిలీజియన్ అదర్ దాన్ ద హిందూయిజం, సిక్కిజం, బుద్ధిజం. ఈ హిందూయిజం కానీ, సిక్కిజం కానీ, బుద్ధిజం కాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే షెల్ బీ మెంబర్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అని ప్రొఫెస్ అనేది చేసుకోకూడదు. అంటే హిందూయిజంలో ఉండేవాళ్ళు కానీ, సిక్కిజంలో ఉండేవాళ్ళు కానీ, బుద్ధిజంలో ఈ 3 మతాల్లో ఉండేవాళ్ళు మాత్రమే షెల్ బీ మెంబర్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అని ప్రొఫెస్ చేసుకోవచ్చు. అదర్ రిలీజియస్ వాళ్ళు షెడ్యూల్డ్ క్యాస్ట్ అనేది చేసుకోవడానికి లేదు. ఎందుకంటే ఇట్ హెల్డ్ దట్ పర్సన్ ఫ్రమ్ ద షెడ్యూల్డ్ క్యాస్ట్ కమ్యూనిటీ లాస్ట్ ద స్టేటస్. వాళ్ళు స్టేటస్ అయితే షెడ్యూల్డ్కి ఎస్సీ వాళ్ళు ఒకళ్ళ స్టేటస్ని కోల్పోతారు. ఎప్పుడంటే ఆఫ్టర్ కన్వర్టింగ్ సిక్కిజం, ఆఫ్టర్ కన్వర్టింగ్ రిలీజన్, వాళ్ళు మతం మార్చుకున్నట్లయితే, ఏ మతం మార్చుకున్నట్లయితే అదర్ దాన్ బుద్ధిజం, సిక్కిజం కాకుండా వేరే రిలీజన్ వాళ్ళైతే తీసుకున్నట్లయితే వాళ్ళ యొక్క ఎస్సీ స్టేటస్ని కోల్పోతారనేసి సుప్రీంకోర్టు అయితే తెలియజేసింది. కుడ్ నాట్ ఇన్వోక్ షెడ్యూల్డ్ కాస్ట్స్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ప్రివెన్షన్స్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్. సో వాళ్ళు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ అనేది వాళ్ళు వినియోగించడానికి లేదు. ఓకే, నెక్స్ట్ సెకండ్ కరెంట్ అఫైర్ ఏంటంటే వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2025. పాకిస్తాన్ వాజ్ ర్యాంక్డ్ ద వరల్డ్ ఫస్ట్ మోస్ట్ పొల్యూటెడ్ కంట్రీ. ప్రపంచంలోనే ఎక్కువ పొల్యూటెడ్ అయిన కంట్రీ ఏదంటే పాకిస్తాన్ అని చెప్తున్నారు. 6th ర్యాంక్డ్ ఇండియా అమాంగ్ ద మోస్ట్ పొల్యూటెడ్ కంట్రీస్. నెక్స్ట్ విత్ నేషనల్ యావరేజ్ పిఎం 2.4 కాన్సన్ట్రేషన్ అండ్ ఆఫ్ 48.9 గ్రామ్స్ ఫర్ మీటర్. మీటర్కి 48.9 గ్రామ్స్ కాన్సన్ట్రేషన్ ఉన్నట్లయితే యాన్యువల్ రిపోర్ట్ బై ద స్విస్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ ఫర్మ్ ఐక్యూ ఎయిర్ ఫౌండ్ దట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ పిఎం 2.5 tiny airborne particles that pose serious health risks were up to 13 times higher than the guidelines set up by the World Health Organization అని చెప్పవచ్చు. నెక్స్ట్ థర్డ్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఏంటంటే గుజరాత్ అసెంబ్లీ ఉంది కదా, గుజరాత్ శాసనసభ 24th మార్చ్ 2026 గాను ఒక కొత్త బిల్ అయితే పాస్ చేసినారు. ఏంటంటే యూసీసీ బిల్ అంటారు. యూసీసీ అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్ బికేమ్ ద సెకండ్ స్టేట్ టు పాస్ ద సచ్ లెజిస్లేషన్. ఈ లెజిస్లేషన్ని, ఈ యొక్క శాసనాన్ని తీసుకొచ్చినటువంటి రెండవ రాష్ట్రంగా గుజరాత్ అసెంబ్లీ అయితే నిలుస్తుంది. అంతకుముందు ఉత్తరాఖండ్. ద బిల్ ప్రపోజెస్ కామన్ లీగల్ ఫ్రేమ్వర్క్. కామన్గా లీగల్ యాక్షన్స్ చట్ట ప్రకారంగా ఉంటాయి. దేంట్లో అంటే గవర్న్ మ్యారేజెస్, డైవర్స్, సక్సెషన్, లైవ్ ఇన్ రిలేషన్షిప్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజన్. నెక్స్ట్ ఫోర్త్ కరెంట్ అఫైర్ ఏదంటే డిపిఐఐటి అంటాం. డిపిఐటి అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. ఈ డిపార్ట్మెంట్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ హ్యాస్ సైన్డ్ ఎంఓయు అంటే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఎవరితో? విత్ బ్లూ స్టార్ లిమిటెడ్. ఎందుకనంటే టు స్ట్రెంగ్థెన్ ద ఇండియాస్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ స్టార్టప్ ఎకోసిస్టమ్. నెక్స్ట్ ఫిఫ్త్ కరెంట్ అఫైర్ స్టెంటర్ హ్యాస్ డిస్బర్స్డ్ ఓవర్ ది 4.27 lakhs crores. డిస్పర్స్ చేసింది అంటే పంపిణీ చేసింది. ఎవరికి? టు ఫార్మర్స్ అండర్ ద పిఎం కిసాన్ స్కీమ్. పిఎం కిసాన్ అంటే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అనేసి అంటాం. ఇందులో సిన్స్ ఇట్ లాంచ్ ఇన్ ఫిబ్రవరి 2019. 2019 ఫిబ్రవరి లాంచ్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు రైతులకి 4.27 lakhs crores అనేది డిస్పర్స్డ్ అయితే ఫార్మర్స్కి చేసిందని చెప్పవచ్చు. సిన్స్ ఇట్. నెక్స్ట్ ద గవర్నమెంట్ ఇన్ఫార్మ్డ్ ద పార్లమెంట్ 24th మార్చ్ 2026.